వర్చువల్ డిజిటల్ ఆస్తులు VDA అంటే పూర్తి వివరంగా చూద్దాం. డిజిటల్ లేదా ఆన్లైన్లో మాత్రమే లభించే ఆస్తులు. వీటిని సాధారణంగా దృశ్యమాన రూపంలో వీటి విలువ ఉంటే ఆ విలువను లావాదేవీలలో ఉపయోగించవచ్చు. వర్చువల్ డిజిటల్ ఆస్తులు కింద క్రిప్టోకరెన్సీలు, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అంటే NFT, డిజిటబుల్ టోకెన్స్ మరియు ఇతర డిజిటల్ ఆస్తులు ఉన్నాయి. సుశాంత్ అకౌంట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్రిప్టోకరెన్సీ అంటే వర్చువల్ డిజిటల్ ఆస్తులు, వాటి కింద ఏమేమి వస్తాయో చూద్దాం. VDA ముఖ్య లక్షణాలు. 1. డిజిటల్ రూపంలో ఉండటం. VDAలు పూర్తిగా డిజిటల్ ఫార్మాట్లో ఉంటాయి. వాటిని కేవలం ఆన్లైన్లో కొనుగోలు, విక్రయాలు, బదిలీ చేయవచ్చు. 2. సాంకేతికంగా ఆధారకంగా. VDAలు ప్రధానంగా బ్లాక్ చైన్లు లేదా డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ DLT పై ఆధారపడి ఉంటాయి. ఇది భద్రత, పారదర్శకత మరియు విశ్వసనీయతను అందిస్తుంది. 3. మార్కెట్ విలువ. VDAలకు ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఇది డిమాండ్, సరఫరా, మార్కెట్ ట్రెండ్ల ఆధారంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు బిట్కాయిన్ లేదా ఈథర్ లాంటి క్రిప్టోకరెన్సీలు మార్కెట్ విలువకు చిహ్నంగా ఉంటాయి. 4. అమాయకపూర్వక వినియోగం. కొన్ని డిజిటల్ ఆస్తులను డిజిటల్ మాలికలుగా NFTలుగా కొనుగోలు చేయవచ్చు. ఇవి ఒకే రకంగా ఉండకుండా ప్రత్యేకతతో ఉండే ఆస్తులు, ప్రామాణికత మరియు అసలుదనం కలిగి ఉంటాయి. లావాదేవీల లోగోలు. 5. లావాదేవీల లోగోలు, పర్మనెంట్ రికార్డ్స్. బ్లాక్ చైన్ ద్వారా VDAలు లావాదేవీలు శాశ్వత రికార్డులుగా నిలుస్తాయి. దీనివల్ల ఏ లావాదేవీని కూడా తారుమారు చేయడం కష్టమవుతుంది. వర్చువల్ డిజిటల్ ఆస్తులు ప్రధానంగా క్రిప్టోకరెన్సీలు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ కరెన్సీలుగా ఉంటాయి. ఉదాహరణలు బిట్కాయిన్, ఈథర్, రిపుల్, ఇంకా చాలా. వినియోగం. గ్లోబల్ లావాదేవీలు, ఇన్వెస్ట్మెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా వీటిని మనం కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. 2. నాన్ ఫంజిబుల్ టోకెన్స్ NFTs అనేవి ఒక ప్రత్యేక మారణీయమైన ఆస్తులుగా ఉంటాయి. ఇవి దృశ్య కళలు, వీడియోలు, సంగీతం లేదా వర్చువల్ రియాలిటీ గోడలుగా ఉండవచ్చు. ఉదాహరణ ఆర్ట్ వర్క్ NFTs, యూనిక్ వీడియో క్లిప్స్ NFTs ఉంటాయి. వీటి ఎక్కడెక్కడ వినియోగిస్తారో చూద్దాం. డిజిటల్ ఆర్ట్ కలెక్షన్, రాయల్టీ ఎర్నింగ్స్, ఎక్స్క్లూజివ్ డిజిటల్ కంటెంట్లో వీటిని ఉపయోగించి సంపాదించుకుంటారు. 3. డిజిటల్ టోకెన్స్. ఇవి వర్చువల్ ఆస్తులలో ఒక భాగం మరియు వేరే టోకెన్స్ లేదా కరెన్సీలతో మార్పిడి చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. స్టేబుల్ కాయిన్స్ USD కాయిన్, టెథర్. యూటిలిటీ టోకెన్స్ BNB. వీటిని ఆన్లైన్ ట్రేడింగ్, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటే DEFI అప్లికేషన్స్లో వీటి కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి, సవాళ్ళు ఏంటి చూద్దాం. గ్లోబల్ యాక్సెస్. VDAలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుండైనా కొనుగోలు, విక్రయాలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీల వల్ల VDAలు భద్రంగా ఉంటాయి. సాంప్రదాయ పద్ధతుల్లో పోలిస్తే డిజిటల్ ఆస్తులు చాలా వేగంగా ట్రాన్స్ఫర్ చేయబడతాయి. వీటితో ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఏంటి చూద్దాం. VDA మార్కెట్ చాలా వేగంగా మారుతుంటుంది. ఇది నష్టాల రిస్కును మాత్రమే పెంచుతుంది. చాలా దేశాల్లో VDAలపై స్పష్టమైన నియంత్రణలు ఇంకా లేకపోవడం ఒక సమస్య. హ్యాకింగ్ మరియు సైబర్ నేరాల కారణంగా డిజిటల్ ఆస్తులు క్రమంగా పర్యవేక్షణ అవసరం ఉంటుంది. భారతదేశంలో VDA పన్నులు మరియు TDS. భారత ప్రభుత్వం 2022-2023 ఫైనాన్షియల్ బడ్జెట్లో VDAలపై పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. 194(s) TDS సెక్షన్ ప్రకారం వర్చువల్ డిజిటల్ ఆస్తులపై 1% TDS విధించబడింది. ఇది 10,000 లేదా 50,000 కంటే ఎక్కువ విలువ ఉన్న వర్చువల్ డిజిటల్ ఆస్తుల ట్రాన్స్ఫర్పై వర్తిస్తుంది. వీటి గురించి ఇంకా వివరంగా చూద్దాం. 1. స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తులు. వీరికి మినిమం మొత్తం 50,000 దాటితేనే TDS ఉంటుంది. అది TDS రేటు 1%. ఈ కేటగిరీలో స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబం వంటి వారు ఉంటారు. వీరు కేవలం
వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వర్చువల్ డిజిటల్ ఆస్తులు కొనుగోలు లేదా విక్రయాలు చేస్తారు. వీరు వాణిజ్య లేదా వృత్తి ఆధారంగా ఆదాయాన్ని పొందవచ్చు. ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి తన వ్యక్తిగత అవసరం కోసం బిట్కాయిన్ లేదా ఏదైనా వర్చువల్ ఆస్తిని విక్రయించాడు అని అనుకుందాం. ఆ వ్యక్తి టోటల్ ట్రాన్సాక్షన్ విలువ 60,000 అని అనుకుంటే దాని 50,000 మినిమం పరిమితిని మించిపోయింది కాబట్టి అతను 1% టీడీఎస్ అనగా ₹600 తీయబడుతుంది. అదర్స్ అంటే ఎవరో చూద్దాం. మినిమం మొత్తం 10,000, టీడీఎస్ 1%. అదర్స్ కేటగిరీలో వీడిఏ ట్రాన్సాక్షన్లలో పాల్గొనే వ్యక్తులు ఉండవచ్చు, కానీ వీరు వాణిజ్య లేదా వృత్తి సంబంధంగా ఆదాయాన్ని పొందేవారై ఉంటారు. వీరికి టీడీఎస్ మినిమం పరిమితి కేవలం 10,000 మాత్రమే ఉంటుంది. టీడీఎస్ రేటు 1%. ఉదాహరణ, రమేష్ అనే వ్యాపారవేత్త వ్యాపార అవసరాల కోసం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ చేస్తాడు. ఒక సమయంలో అతను వర్చువల్ డిజిటల్ ఆస్తుల విక్రయం ద్వారా 15,000 పొందాడు. ఇది ₹10,000 పరిమితిని మించిపోయింది కాబట్టి రమేష్పై 1% టీడీఎస్ అనగా ₹150 తీయబడుతుంది. ముఖ్యాంశాలేంటో చూద్దాం. ఈ టీడీఎస్ రేట్లు వ్యక్తులు లేదా హెచ్యుఎఫ్ హిందూ అవిభాజ్య కుటుంబాలు ట్రాన్సాక్షన్ విలువపై ఆధారపడి ఉంటాయి. సెక్షన్ 194(s) కింద సాధారణంగా 1% టీడీఎస్ రేటు వర్తిస్తుంది, కానీ ఇది 2 వేర్వేరు కేటగిరీల వారీగా ఉంటుంది. ఒకటి స్పెసిఫైడ్ పర్సన్స్ కోసం, రెండవది అదర్స్ కోసం. ఇది వర్చువల్ డిజిటల్ ఆస్తుల ట్రాన్సాక్షన్లో పారదర్శకతను మెరుగుపరిచేందుకు మరియు పన్నుల రికవరీ కోసం కీలకమైన మార్గం. సంపూర్ణంగా 194(s) సెక్షన్ను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. స్పెసిఫైడ్ పర్సన్స్ అయిన వ్యక్తులకు 50,000, అదర్స్కి 10,000, కానీ ఇద్దరికీ టీడీఎస్ మాత్రం 1% ఉంటుంది. ఇటువంటి కంటెంట్ కోసం మీరు మా సుశాంత్ అకౌంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇంకా అందరికీ చూపించాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.